పోసాని కృష్ణమురళి వైసీపీలో ఇంతవరకు వైసీపీ కాదు ఏ రాజకీయ పార్టీలో కూడా పోసానిని అరెస్ట్ చేసి ఆయన్ని పోలీస్ స్టేషన్కి తిప్పి పీటీ వారెంట్ మీద పలు జైళ్లు మార్చి ఇప్పటివరకు ఇలాంటి శిక్ష ఇలాంటి క్షోభ అనాలి శిక్ష కంటే మానసిక శిక్ష మానసిక క్షోభ ఎవరు అనుభవించుంటారు. అయితే మళ్ళీ ఇప్పుడు పోసాన్ని అరెస్ట్ చేయబోతున్నారా ఒక చర్చ. ఎందుకంటే తాజాగా పోసాని కృష్ణమురళికి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి వచ్చారు. సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గత నెలలో న్యాయస్థానంలో షరతు బెయిల్ అయితే మంజూరైంది. అయితే ఈ నేపథ్యంలోనే సిఐడి కార్యాలయానికి వచ్చి ఆయన సంతకం చేశారు. తిరిగి వెళ్తున్న పోసానికి సిఐడి కార్యాలయం వద్దే తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పోలీసులు తమ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో 15న విచారణ హాజరు కావాలని నోటీస్ అందజేశారు. అంటే ఇది మళ్ళీ కొత్త కేసు. తిరుపతి దగ్గర సూళ్లూరుపేట అంటే నెల్లూరు జిల్లా అక్కడ సూళ్లూరుపేట అక్కడ ఒక కేసు నమోదైందంట మళ్ళీ కొత్తగా. దానికి సంబంధించి 15వ తేదీన విచారణ రావాలి అనేది నోటీస్. మళ్ళీ ఇప్పటికే పీటీ వారెంట్ మీద ఆయన వరుసగా ఒక కేసు నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ ప్లేస్కి ఇలాగ అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయనకు నోటీస్ ఇచ్చారు. మళ్ళీ మరొకసారి ఈ విచారణ తర్వాత ఇంకో కేసులో ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారా అనేది ఒక సంచలనం.